హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారంతా? సో నా యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే యాక్టివేట్ అయిందనమాట టుడే వచ్చేసరికి. సో నా యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సిటీ వచ్చేసరికి ఒంగోలు అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో. అండ్ 12th డిసెంబర్న ఎగ్జామ్ అనమాట. సెకండ్ షిఫ్ట్లో అయితే జరుగుతుంది. ఇక్కడ షిఫ్ట్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయన్నమాట. నాది వచ్చేసరికి సెకండ్ షిఫ్ట్ 11th 12th 11 AM మనకి రిపోర్టింగ్ టైం ఇచ్చారు. గేట్ క్లోజింగ్ టైం ఏమో 12కి, 12:30కి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఉన్నాయి డీటెయిల్స్. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. డెఫినెట్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా చదువుకొని వెళ్ళండి. సో ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే తీసుకువెళ్ళండి. ఇన్ కేస్ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకేదన్నా ఓటర్ ఐడి కానీ లైసెన్స్ కానీ ఈ విధంగా అయితే తీసుకొని వెళ్ళండి. సో ఎగ్జామ్ ఎప్పుడక్క అని అడుగుతున్నారు కదా, ఇదనమాట విషయం. నా ఎగ్జామ్ వచ్చేసరికి 12th డిసెంబర్ సెకండ్ షిఫ్ట్. సో అందరు కూడా ఎగ్జామ్ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా, అండ్ ఇంకా అందరు కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ కూడా ఎగ్జామ్ కూడా బాగా రాయండి అందరూ కూడా. సో క్వశ్చన్స్ అలాంటివి అయితే కింద పోస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఛానల్కే ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేయడం వల్ల. ఎందుకంటే మనకి రైల్వే నుంచి అయితే సీరియస్గా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చారు. ఆర్ఆర్బీ జరిగే ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, అంటే లైక్ ఎగ్జామ్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది బయటికి లీక్ చేయకూడదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అని అయితే చెప్పారు. సో ఎవరు కూడా మీరైతే పెట్టొద్దు కింద క్వశ్చన్స్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే మీరైతే డిస్కషన్ చేసుకోండి, నో ప్రాబ్లము. బట్ అవైతే క్వశ్చన్స్ అయితే బయటికి రానివ్వకుండా చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క ఆన్సర్స్ ఎప్పుడు తెలుస్తాయని కానీ అడుగుతున్నారు. ఇప్పుడు మనకైతే రైల్వే బోర్డు చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి వితిన్ 1 మంత్ కూడా కాదంటే 2 వీక్స్లోనే మనకి ఆన్సర్ కీ అయితే వస్తుంది. అక్కడైతే మనకి మనం రాసిన ఎగ్జామ్ పేపర్ అండ్ విత్ కీతో సహా మనకి రిలీజ్ అయితే చేస్తారు కాబట్టి కొంచెం ఓపికతో ఉండండి. మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 15 days లోపు అయితే ఆన్సర్కి అయితే డెఫినెట్లీ వస్తుందన్నమాట. అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. బట్ నాకు కొంచెం టైం అయితే కావాలి, నాకు ఎగ్జామ్ అయిపోయిందాక. అప్పుడు దాకా వీడియోస్ అయితే చేయలేను. సో వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.